శివారాధన భక్తిలో కన్నప్పది ఓ ప్రత్యేక అధ్యాయం. కన్నప్ప పేరు వినగానే తను ఆరాధించే దైవం లోకాన్ని చూసేందుకు తన కళ్ళనే తృణప్రాయంగా సమర్పించుకున్న భక్తి గాథ అందరి మదిలో మెదులుతుంది. భక్త కన్నప్ప గాథనే ఇతివృత్తంగా తీసుకుని ఇటీవల మంచు విష్ణు కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. దీంతో అందరి చూపు ఇప్పుడు రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంపై పడింది. ఈ ఊరిలోనే స్వామివారి విగ్రహానికి కన్నప్ప పూజలు చేశారని, ఆయన ఇక్కడే నివాసం ఉన్నట్లు ఆధారాలు లభించడం అందుకు కారణం. ఊటుకూరును పూర్వం ఉడుపూరు అని పిలిచేవారని తమిళనాడుకు చెందిన షేక్కిలారుముని రాసిన శివభక్తుల చరిత్రలో పేర్కొన్నారు. అందులో భక్త కన్నప్పను గురించిన గాథ కూడా ఉంది. కన్నప్ప జన్మస్థలం ఊటుకూరుగా అందులో తెలిపారు. ఈ విషయమై తమిళనాడు రాష్ట్ర కోయంబత్తూరుకు చెందిన రిటైర్డ్ సిటిఓ పళనిస్వామి దాదాపు 2 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి కన్నప్పది ఊటుకూరే అని నిర్ధారించారు. ఆలయంలోని పెరియ పురాణం ప్రతులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్త కన్నప్ప విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినట్లు పేర్కొంటోంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు కన్నప్ప మూవీ టీం ఇటీవల ఊటుకూరు గ్రామాన్ని సందర్శించింది. ఆలయంలో భక్త కన్నప్ప విగ్రహానికి పూజలు చేసి విశేషాలు తెలుసుకుంది. తాజాగా ఆ సినిమా రిలీజ్ కావడంతో ఊటుకూరు స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది.